హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షాహిదా డైలీ టాక్స్ అండ్ కుకింగ్. తమిళ్ చూసే మీరు వీడియోలోకి వచ్చింటారు కదండి. తోటకూర ఫ్రై అయితే నేను చూపిస్తున్నా ఈరోజు. ఆకుకూరలు తింటే హెల్త్కి ఎంతో బెనిఫిట్స్. డైలీలో ఒకసారి రోజుకు ఒక కప్ అయినా తీసుకోవడం అలవాటు చేసుకోండి. మేమైతే అలాగే చేస్తాం. ముందుగా ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ మందం ఆయిల్లోకి వేసేస్తాం. వేసేసి కాస్త వేగిన తర్వాత ఇందులో ఉప్పు వేసాం. ఉప్పు, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని వేసి వేగనిస్తాం. వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే పొద్దున్నే చేసుకోవాలంటే ఈవినింగే సన్నగా తరుక్కొని ఉప్పు వేసి 2 సార్లు వాష్ చేసేసి చిల్లులు గిన్నెలో వేసి పెట్టుకోండి. నీళ్లు మొత్తం కిందకి వెళ్ళిపోయి తోటకూర ఫ్రెష్ అవుతుంది, బాగుంటుంది. వాటర్ లేకుండా. ఎందుకంటే దాంట్లో నుంచే వాటర్ వస్తుందండి. ఆ వాటర్‌కే తోటకూర మొత్తం మగ్గిపోతుంది. ఇదిగోండి ఇలా నేనైతే బొరల గిన్నెలో వేసుకున్నాను. ఇలా ఆనియన్స్, పసుపు వేగిన తర్వాత ఇలా తోటకూర కూడా వేసేసి బాగా ఒకసారి కలిపి మూత పెట్టేయండి. ఆవిరికి ఉడికిపోతుంది. అందులో వచ్చిన వాటర్‌తోని తోటకూర మగ్గుతుందండి. ఆ వాటర్ మొత్తం ఎక్కిపోయేదాకా ఉడికించుకొని ఇందులో కారం, ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కొబ్బెర వేసి బాగా కలుపుకొని దించేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫ్రైగా. అన్నం పప్పు చేసుకున్న సైడ్ డిష్‌గా బాగుంటుందండి ఇది నలుచుకోవడానికి. దీంట్లో కాంబినేషన్‌గా వచ్చేసి నేను జొన్న రొట్టెలు చేస్తున్నా అండి. కంపల్సరీ డైలీలో ఒకసారి చేస్తా. మార్నింగ్ అన్నా చేస్తా, ఈవినింగ్ అన్నా చేస్తా. ఎక్కువ జొన్న రొట్టెనే తింటామండి మా సైడు. అందులో నాకు చేనికొస్తది కదా! ఎక్కువ ఇవే ప్రిపేర్ చేస్తాం మేము. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. హెల్త్‌కి కూడా చపాతీ కంటే ఇవే మంచిదనేసి నేను దీనికే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తా. అలాగే తొందరగా కూడా చేయడం అయిపోతుంది. జొన్న పిండి ఏసుకొని దాంట్లో కాస్త ఉప్పు కలుపుకొని బాగా స్మూత్‌గా కలుపుకొని బాగా పిసుకొని రొట్టె కొట్టుకొని ఇలా పెనం మీద వేసేసి ఒక సైడ్ పిండి ఉన్న సైడ్ పైనకి రావాలి. ఒక్క నిమిషం వేగిన తర్వాత రొట్టె అందులో నీళ్లు స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ చేయి కాలుతుందంటే క్లాత్‌తోన స్ప్రెడ్ చేసుకోవచ్చు. కానీ నాకు చేత్తోనే అలవాటు. అందుకని చేత్తోనే వేసేసిన. తిప్పుకోవాలండి నిదానంగా. ఇలా మొత్తం 2 సైడ్‌లా బాగా కాల్చుకోవాలి. పచ్చిగా ఉండకుండా రొట్టె. మీలో ఎంతమందికి రొట్టెలు చేయడం వచ్చు కామెంట్ చేసి చెప్పండి. ఇంట్లో చేసుకుంటారా? బయట కొనుక్కొనొచ్చి తింటారా మీరు? కామెంట్ చేసైతే నాకు చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెలాంటి వీడియో కావాలన్నా కామెంట్ చేసి చెప్పండి. నేను చేస్తాను. మా డిన్నర్ అయితే ఇదేనండి ఈరోజు. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.